జయరాజు గారు, ప్రసాద్ గారు, నారాయణ గారు, అంచనాల క్యాంప వాస్తవ్యులు, అలాగే ఇంకొక ఆలయ ధర్మకర్త అయినటువంటి కెంగల్ హరిశ్చంద్ర రెడ్డి గారు వారు, అలాగే కొంతమంది గుప్తదాతలు మా పేరు చెప్పొద్దండి దయచేసి అని అన్నారు. వాళ్ళు కూడా ఎంతోమంది సహాయ సహకారాలు చేశారు. ఇంకా ఒకరైతే చాలా ఆనందకరమైనటువంటి విషయం, ఒక మహిళ ఈ యాగం చేయడానికి కావలసినటువంటి 150 కిలోల నెయ్యి ఒక మహిళ దానం ఇచ్చిందండి. ఆ తల్లికి ఆ పరమేశ్వరుడు ఆయుర్భాగ్యాలను ఇచ్చి ఆవిడికి పునర్జన్మనిచ్చి పరమేశ్వరుడి పాదాల చెంతన ఆవిడ ఉంచుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఉన్నాం. మేము కుంకుమార్చనకు ఒకళ్ళు మేము సాయం చేస్తామన్నారు. ఎవరికి తోచింది వాళ్ళు సాయం చేసి ఈ యజ్ఞాన్ని విజయం చేయడానికి, ఎందుకంటే ఇది ఒక రోడ్డు మీద లేదు, ఎక్కడో మారుమూల ఉంది. ఎంతో శ్రద్ధాభక్తులతోటి మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేస్తున్నారు. ఇంకా ఉన్నటువంటి ఈ 5 రోజులు కూడా ఇంతే ఉత్సాహంతో మేము చేసేందుకు మీకు తెలిసిన వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి అందరినీ కూడా ఇక్కడికి పంపించి వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమ విజయవంతులు మీ వంతు భాగస్వామ్యాన్ని మేమందరం కూడా కోరుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని కూడా మళ్ళీ ఒక్కసారి మీకు మనవి చేసుకుంటూ, ఈ వచ్చేటువంటి రథసప్తమి రోజు నాడు 27వ తారీఖు నాడు ఈ మిగిలిన కార్యక్రమం అన్నింటిలో కూడా భాగవంతం అందరూ పాల్గొనాలని తెలియజేసుకుంటున్నాము. అమ్మా